అందరికీ నమస్కారం. న కార్తీక సమోమాస న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థ గంగాయ సమం. మాసాలలో కార్తీక మాసం, యుగాలలో కృతయుగం, శాస్త్రాలలో వేదం, తీర్థాలలో గగ కంటే పవిత్రమైంది లేదని దీని అర్థం. అటువంటి పరమ పవిత్ర కార్తీక మాసంలో ప్రదోషకాల వేళలో ఆ కళాధరుడికి సభక్తిగా దీప నీరాజనాన్ని సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ కు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథ మఠం పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక వరేణ్యులను కోరుతున్నాం. అమృతతుల్యమైన వేద పఠనాన్ని అందించారు హైదరాబాద్ కు చెందిన శ్రీ వ్రతధర జగన్నాథ మఠం వేద పాఠశాల విద్యార్థులు. వారికి మా ధన్యవాదాలు. చిదానంద స్వరూపుడి పాదార విందాలపై లగ్నమై ఉంటే స్వామిని భజించడమే తప్ప భక్తులకు మరో వ్యాపకం ఉండదు. అలాంటి కమనీయ భజన సంప్రదాయంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్ బృందం. చక్కటి భజనతో మన ముందుకు వస్తున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానవీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానవీడే ముదామాకరౌ మండనౌ మండయతౌ మహామండలం భస్మభూషాధరతౌ అనాదిం హ్యపారం మహా
శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం విహప్రాప్త్యరత్నం సుపుత్రం సుజ్ఞానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే శివం శంకరం శంభుమీశానమీడే శివం శంకరం శంభుమీశానమీడే విశ్వనాథాష్టకం మిదం పుణ్యం యప్పటేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈపంటి శ్రీనివాస్ బృందం అద్భుతమైన భజన గీతాన్ని ఆలపించారు. వారికి ధన్యవాదాలు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఒడిశా నుంచి వచ్చిన ప్రిన్స్ డాన్స్ బృందం గణేష్ వందనం అంటూ అత్యద్భుతమైన ఫ్యూజన్ నృత్యాన్ని ప్రదర్శించారు. మీ అందరి కరతాళ ధ్వనుల పంచమ వేదమైన 18 పర్వాల ఆంధ్ర మహాభారతాన్ని 1818 భాగాల ప్రవచనామృతాన్ని భక్తి టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించి ఎంతో మంది జీవితాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని మనోత్తేజాన్ని నింపిన ఆధునిక వ్యాసులు మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై మరోమారు ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వారిని ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మాతృదేవోభవ. ననుగన్న తల్లి మృక్కేదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ననుగన్న తల్లి మృక్కేదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మృక్కేదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని కన్నుల పండువగా వెన్నెల నిండుగా ఇక్కడ ప్రత్యక్షంగాను టీవీలలో పరోక్షంగాను చూస్తూ ఉన్న అఖండ ప్రజానీకానికి భక్త సముదాయానికి అంతటికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు ఈ వేదిక మీద శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం జరగబోతూ ఉంది. శ్రీకాళహస్తీశ్వరుని సమున్నతంగా కీర్తించినటువంటి మహాకవులలో ధూర్జటి చాలా ప్రముఖుడు. ఆ తల్లిదండ్రులు నిజంగా ఎంత ఆలోచించి ఆ పేరు పెట్టారో కానీ సాక్షాత్తు శివుని పేరే పెట్టారు. ధూర్జటి అంటే ఎర్రని రంగులో ఉండేటువంటి జడలు కలిగిన వాడు అని అర్థం. నిజంగా ధూళి రంగు అది నిజానికి. జట సంస్కృతం మాట, జడ తెలుగు మాట. వ్యోమకేశుడైనటువంటి శివుడు ఎప్పుడూ జుట్టుకి తైల సంస్కారం చెయ్యడు. తపస్సమాధిలో ఉండేవాళ్ళు చెయ్యకూడదు. అందువల్ల ఆయన లేత ఎరుపు రంగులో ఉండే జుట్టు ధరించిన వాడు అయ్యాడు. అందుకే వాళ్ళ అమ్మగారు ధూర్జటికి ఆలోచించి ధూర్జటి అని పేరు పెట్టింది. ఆయన కాళహస్తీశ్వరుని మీదే అద్భుతంగా
112 పద్యాలు పైగా రచించి ఒక మహత్తరమైన శతకాన్ని ఆయనకు అందించాడు. ఇవాళ కాళహస్తీశ్వరుని కళ్యాణం కాబట్టి తెలుగు పద్యాల్లో పరమమధురంగా కార్తీక మాసం సందర్భంగా శివప్రీతికరంగా ఆ పద్యాల మాధుర్యాన్ని మనం ఒక్క అరగంట సేపు ఆస్వాదించి తర్వాత కాళహస్తీశ్వర కళ్యాణాన్ని తిలకిద్దాం. సరిగ్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి శరదృతువుకి సంబంధించినటువంటి పద్యం ఇది. కాళహస్తి శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ విద్యుత్కలిత ఆజవంజవ మహాజీమూత పాపంబుధారావేగంబున. సరిగ్గా 8వ తేదీ రాత్రి 1000 నోట్లు 500 నోట్లు రద్దయినప్పటి నుంచి అందరూ అనుభవిస్తున్న అవస్థని 400 ఏళ్ల క్రితం దూర్జటి పద్యాల్లో వర్ణించాడు. అది ఆశ్చర్యకరం. కవిత్వం అంటే అంత చిత్రంగా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు అంటే, మా జీవితాల కోసం మేము డబ్బు సంపాదించడానికి మహాపాపాలన్నీ చేస్తున్నామయ్యా అన్నాడు. సంపాదించిన డబ్బు దాచుకోవడానికి కూడా పాపాలు చేస్తున్నామయ్యా అన్నారు. ఒక 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ తల్లికి అన్నం పెట్టినవాడు ఇప్పుడు తల్లి ఖాతాలో 2,49,000 వేశాడు, 50,000 వెయ్యాల. ఎందుకంటే అమ్మ అడిగింది పాపం వెంటనే, ఇదేమిట్రా అబ్బాయి ఇంత డబ్బు పడితే నీ మీద ప్రేమమ్మా, నీ మీద ప్రేమమ్మా. అయ్యి బాబోయ్ ఇంతకాలం అన్నం కూడా పెట్టలేదు, ఇప్పుడు వీడికి 2,49,000 వేశాడు. ఆ 1,000 వేయమని ఉంటే ప్రేమ ఉందో లేదో తెలుసుండేది. సరిగ్గా 400-500 ఏళ్ల క్రితమే దూర్జటి ఈ ప్రపంచాన్ని గురించి చెప్పాడు. శ్రీ విద్యుత్కలిత అన్నాడు ఆయన. శ్రీకారంతో పద్యాన్ని మొదలు పెట్టడం సంప్రదాయం కాబట్టి శ్రీ అన్న. శ్రీ అంటే లక్ష్మీదేవి కదండి. లక్ష్మీదేవి ఎలాంటిది అంటే విద్యుత్తు లాంటిదే. జాగ్రత్తగా వాడుకుంటే వెలుగుతుంది, చేత కాకపోతే షాక్ కొడుతుంది. డబ్బు ఎప్పుడు అంతే, వాడుకోవడం చేతనైతే వెలుగుతుంది శుభ్రంగా, వాడుకోవడం చేత కాకపోతే షాక్ కొడుతుంది. అందుకనే దూర్జుడు ఎంత తెలివైన వాడో శ్రీ విద్యుత్ కలిత అన్నాడు ఆయన. లక్ష్మీదేవి, లక్ష్మి ఎప్పుడు విద్యుత్తు లాంటిదట. డబ్బు సంపాదించడం అనేది చాలా శ్రమ, యాతన పడాలి, నానా బాధ పడాలి, నిద్రాహారాలు మానేయాలి, పిల్లల్ని ఏడిపించుకు తినాలి, సమయం లేకుండా చేసుకోవాలి. అప్పుడు కానీ మనం డబ్బు సంపాదించాలి. ధార్మిక జీవనానికి అధార్మిక జీవనానికి ఇంత తేడా ఉంటుంది, మనం ఇప్పుడైనా గమనించాలి. ఆజవం జవ మగాజీమూత పాపంబుధారావేగంబున. ఆజవం జవము అంటే సంసారం. సంస్కృతంలో దాని వ్యుత్పత్తి ఎలా ఉన్నప్పటికీ ఆ మాట చూడండి. ఆజవం జవం 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 ఆజవం జవం జవం అంటే పెద్ద బంకలాగా పట్టుకుని ఎంతకీ వదలని వ్యవహారం. ఎన్ని కోరికలున్నా ఇంకా కోరికలు కలుగుతూనే ఉంటాయి. లేనప్పుడు లేరన్నారు, ఉన్నప్పుడు ఉన్నారని సరిపెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి. చివరికి దంపతులకి, కొడుక్కి కోడలకి పెళ్లి చేశాక మళ్ళీ వాళ్ళకి పడ్డం లేదని, వాళ్ళకి పిల్లలు లేరని, వాళ్ళ పిల్లలకి మార్కులు రావడం లేదని కూడా మనకి గొడవ. అందుకే ఇది జన్మకు వదిలే వ్యవహారం కాదు పరమేశ్వర. దీనికోసం నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, డబ్బు వ్యామోహానికి లోనయ్యాను, ధన వ్యామోహానికి. ఇలా సంపాదించిందంతా ఏం చేయాలో తెలియట్లేదు. చివరికి ఈ జీవితం గడిపి మన మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితున్న. కానీ ఈ జీవితం తాలూకు దుఃఖాలు, క్లేశాలు, కష్టాలు అన్నీ అనుభవించి అది వాడి వత్తలైపోయింది. కారణం మహాజీమూత పాపంబుధారావేగంబున. పద్మపు రేకులు ఎప్పుడు చీలిపోతాయి అంటే వర్ష ఋతువులో. ఇంతకుముందు వెళ్ళిపోయింది చూడండి వర్ష ఋతువు, శ్రావణ భాద్రపద మాసాలు. ఆ వర్ష ఋతువులో వాన చినుకులు దృఢంగా పడ్డం కారణంగా తామరపు రేకులన్నీ చీలికలైపోతాయి. అప్పుడు చెరువు చూస్తే చిన్న భిన్నంగా కనపడుతుంది. ఆ చీలికలైపోయిన తామరపు రేకుల మీద బురద రేణువులు, మట్టి కణాలు పడుతూ ఉంటాయి, బురద కణాలు పడుతూ ఉంటాయి, ఇంకా చికాగ్గా ఉంటుంది చూడడానికి. అలా అయిపోయిందయ్యా నా మనస్సు అంతా. పద్మమే అయినప్పటికీ వర్షకాలంలో పద్మంలాగా చీలిపోయి, రాలిపోయి, వాడిపోయి, వత్తలైపోయి ఉందయ్యా. ఈ మనస్సుని మళ్ళీ నీకు సమర్పిస్తున్నాను స్వామి. నీ కరుణ శరత్ సమయము ఎంతే చాలు. నీ దయ అనేటువంటి శరదృతువు ప్రసరిస్తే చాలు. ఎంతేం చాలు, ఎంతైనా చాలు, ఇంతే చాలు, కొంతైనా చాలు. పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షం అనేది ఏమాత్రం మన మీద ప్రసరించినా అంటే ఆయన యందు మన మనస్సు ఒక్క క్షణం పాటు లగ్నమైనా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అంటే తామర తంపరైమనియదన్. మళ్ళీ ఈ శరదృతువులో పద్మాలన్నీ వికసించినట్టుగా నా మనస్సు మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని పొందుతుందయ్యా అంటున్నాడు. అంచేత మనమంతా కార్తీక మాసం సందర్భంగా కోటి దీపాలు వెలిగిస్తున్న సందర్భంగా భక్తి టీవీ వారి చలవ వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఈ ఆవరణలో అడుగుపెట్టిన వాళ్ళని ఇక ముందు అవి ఏమీ చెయ్యలేవు పరమేశ్వరుని యొక్క కటాక్షం వల్ల అనేటువంటి గొప్ప ధైర్యంతో మనం ఇంటికి వెళ్ళాలి.
చాలామంది భక్తి టీవీ అనగానే ఏమంటారు అంటే ఎవరైనా 25 ఏళ్ల వాళ్ళు ఎవరైనా భక్తి టీవీ చూస్తే 5-6 ఏళ్ల క్రితం అనేవారు ఇప్పటి నుంచి భక్తి టీవీ ఎందుకురా, కాస్త 67 దాటాక చూడొచ్చు కదా, ఇప్పటి నుంచి కాస్త వేరే ఛానల్స్ బోర్డు ఉన్నాయి కదా. కానీ భక్తి టీవీ సాధించిన అఖండమైన విజయం ఏమిటంటే 2007లో ఆగస్టులో వాళ్ళు స్థాపన చేస్తే 3-4 ఏళ్లలోనే యువతరం మొత్తం భక్తి టీవీ మత్తులో మునిగిపోయే విధంగా చేయగలిగారండి భక్తి టీవీ ద్వారా. 25 ఏళ్ల కుర్రాళ్ళు, 25 ఏళ్ల అమ్మాయిలు ఇవాళ ఏం చూస్తున్నారంటే భక్తి టీవీ చూస్తున్నాం, ప్రవచనం వింటున్నాం, అదిగో మీ ప్రవచనం వింటున్నాం, చాగంటి వారి ప్రవచనం వింటున్నాం, సామవేదం వారి ప్రవచనం వింటున్నాం, మైలవరపు వారి ప్రవచనం వింటున్నామని మేము వెళ్ళినప్పుడల్లా ఏ ఊరు వెళ్ళినా మాకు హారతులు బట్టి చెబుతున్నారమ్మా. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఇంతమందికి అవకాశం కల్పించింది భక్తి టీవీయే కదా. అటువంటి భక్తి టీవీకి మనం అంతా జేజేలు సమర్పిద్దాం. చివరిగా భక్తి టీవీ ద్వారానే అందించదలుచుకున్న సందేశం శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. భగవన్నామాన్ని మనస్సులో మనం స్మరిస్తూ ఉంటే పవి పుష్పంబగు పిడుగుపాటు సైతం మన మీద శిరస్సు మీద పువ్వులా పడుతుందట. ఎంత అందమంటే అటువంటి ప్రమాదాలు మనకేముండవు, అన్ని ప్రమోదాలుగా మారుతాయి. అగ్ని మంచగు, అగ్నిలో మనం దూకినా సరే అది మంచుగడ్డల్లాగా చల్లగా మారిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, ఎప్పుడైనా సముద్ర ప్రయాణంలో మధ్యలో మునిగిపోయినా మనకు ద్వీపం అడ్డుగా వచ్చి మన కాపాడుతుందట భగవన్నామం అటువంటిది. అలాగా అవనీ మండలి లోపల శివ శివేత్యాభాషణోల్లాసికన్. ఎవరైనా విషప్రయోగం చేసినా అది అమృతంగా మారుతుందట. ఎవరికయ్యా? ఒకే ఒక్క వ్యక్తికి. ఇన్ని కోట్ల లక్షల మంది ఇక్కడ ఉన్నాం, ఎవరి మనస్సులో నిరంతరం శివనామం ధ్వనిస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి జీవితంలో ఆపదలన్నీ సంపదలుగా మారతాయి. అలాగా అన్ని రకాల ఆపదలు సంపదలుగా కోటి దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ మారాలని, మన జీవితం వల్ల కార్తీక దీపంలా వెలుగొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. స్వస్తి ప్రజాభ్యః. యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడంలో భక్తి టీవీ విజయాన్ని సాధించిందని, అది భక్తి వల్లే సాధ్యమైందని అద్భుత ప్రవచనామృతాన్ని అందించారు అక్షర కృషివలుడు, ఆధునిక వేద వ్యాసుడు, మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తెలుగు జాతి గళాన్ని దేశ రాజధానిలో ఎలుగెత్తి చాటగల ధీరోదాత్తులు, దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనామృతాన్ని అందించడమే కాదు, భక్తి టీవీలో ఆంధ్ర మహాభారత ప్రవచనాన్ని 18 పర్వాలను 1818 భాగాలుగా అందించిన అపూర్వ ఆధునిక వేదవ్యాసులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఆ అపూర్వ కార్యక్రమం ఇటీవలే సంపూర్ణమైంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వారిని సత్కరించవలసిందిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని, మా చైర్మన్ గారిని కోరుతున్నాం. అక్షర కృషివలుడు, ఆధునిక వేద వ్యాసుడు, మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఆత్మీయ సత్కారం. శ్రీ గరికపాటి నరసింహారావు దంపతులను వారికి ఆత్మీయ సత్కారం. జయకావ్య సామాజిక వ్యాఖ్యాత, మహాసహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షస, ప్రవచన కిరీటి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తి టీవీ ద్వారా 1818 భాగాలతో సంచలనాన్ని సృష్టించిన సందర్భంగా అభినందన చందనమాల. ఒక రకంగా ఇది భక్తి ఛానల్స్ లోనే ఇదొక రికార్డ్ అని చెప్పవచ్చు. దాదాపు 7.5 సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే ఆంధ్ర మహాభారతం ప్రవచన కార్యక్రమంతో వారు మనందరికీ సుపరిచితులు. 7.5 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగి కోటి దీపోత్సవం ప్రారంభానికి ఒక్కరోజు ముందరే మొత్తం 1818 భాగాలతో సంపూర్ణమైంది. విద్యార్థి దశ నుంచే సామాన్య ప్రజల సంక్షేమానికి అలుపెరగని కృషి చేస్తూ అణగారిన వర్గాలు, రైతుల శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతున్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. రాజకీయ సామాజిక కార్యకలాపాలలో వారు అందవేసిన చెయ్యి, యువతకు స్ఫూర్తి. అలాగే తెలుగు జాతి గళాన్ని దేశ రాజధానిలో ఎలుగెత్తి చాటగల ధీరోదాత్తులు వారు.
దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు గత సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ప్రస్తుతం ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు, ఇంకోవైపు శాఖాపరమైన ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా కోటి దీపోత్సవంలో పాల్గొనాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేశారు. వారికి మరొక్కమారు సాదర స్వాగతం పలుకుతూ మనందరినీ ఉద్దేశించి వారిని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దేవతలకు ప్రీతిపరమైన ఈ కార్తీక మాసంలో కోటి దీపాలతో అర్చన నిర్వహించేందుకు నడుం బిగించిన భక్తి టీవీకి, శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి శ్రీమతి గారికి, ఈ కార్యనిర్వాహక బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక ఉద్యమంలాగా గత కొన్నేళ్లుగా నిర్వహించడం నిజంగా అభినందనీయం. దీపోత్సవంలో జరిగే రుద్రాభిషేకాలు, కోటి అర్చనలు, కళ్యాణ మహోత్సవాలను ప్రజలు ప్రత్యేక అనుభూతితో పొందడంతో పాటు సద్గురువులు అనుగ్రహ భాషల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దడం ముదావహం. మనందరికీ సక్రమమైన మార్గదర్శనాన్ని అందించడం కోసం, మనందరి యొక్క మనసులను పవిత్రం చేయడం కోసం, మనందరినీ సన్మార్గంలో పయనింపజేయడం కోసం మన వేదాల నుంచి, మన పురాణాల నుంచి, మన ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి మన పండిత వరేణ్యులు అనేక మంది ఈ కార్యక్రమాల ద్వారా పాల్గొని మనందరినీ కూడా మనోరంజితం చేయడం, మనందరికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడం కూడా చాలా సంతోషం. ఆ కార్యక్రమం చేపడుతున్నందుకు కూడా నేను భక్తి టీవీని అభినందిస్తూ ఉన్నాను. నాకైతే మనసు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఇలా వేలాదిగా, లక్షలాదిగా ప్రతిరోజు తరలి వస్తూ ఈ భాగ్యనగరంలో ఈ మహోత్సవ, ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అన్ని పవిత్ర సందర్భాల్లో జ్యోతిని వెలిగించి ప్రారంభించడం మన భారతీయ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే దీపకాంతి చీకటిని పారదోలి మనసులోని అజ్ఞానాన్ని, నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుందని మన పెద్దలు మనకు చెప్పారు. అన్ని పవిత్ర సందర్భాల్లో కూడా మన ఆలోచనలకు, చర్యలకు సాక్షిగా జ్యోతి వెలిగిస్తాము. దీప గృహంలో సానుకూల శక్తిని, పరిసరాలను, వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే సాయం సంధ్యా పూట మన ఆడపడుచులు, మన తల్లులు, మన చెల్లెళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా సాయం కాగానే దీపాన్ని వెలిగిస్తారు. ఈ పవిత్ర యజ్ఞం ఇది. ఈ పవిత్ర యజ్ఞంలో మనందరూ కూడా పాల్గొవాల్సి ఉంది. ప్రపంచానికి ఒకప్పుడు విశ్వ గురువుగా భారతదేశం నిలబడింది. ప్రపంచానికి అన్ని రకాల శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కూడా భారతదేశం. ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని, సంపదను అందించడం కూడా భారతదేశం. అలాంటి దేశ పౌరులైన మనందరం కూడా ఆ దేశం యొక్క సాంస్కృతిక సాంప్రదాయానికి, వారసత్వానికి ప్రతీకగా నిలబడి మన జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి సద్భావనతో, సత్ప్రవర్తనతో సమాజాన్ని శాంతియుతంగా నడిపేందుకు మన అందరం సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన సంస్కృతి అంటే ఏమిటి అని ఒక ఆయన అడిగాడు మొన్న. సంస్కృతి అంటే జీవన పద్ధతి అని చెప్పాను నేను. మతము వ్యక్తిగతము, మతము వ్యక్తిగతము, మన అందరి గతము కూడా ఒకటే అనే విషయాన్ని మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. నరేంద్ర మోడీ గారి దేశంలో దీపాన్ని వెలిగించాడు. చీకటి నుంచి ఆ నల్లకాసురులను బకాసురులను అంతమొందించి దేశంలో వెలుగులు నింపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే శక్తులు, వ్యక్తులు కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి మళ్ళా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశంలో ఈ చేపట్టిన ఈ దీప ద్వారా ఈ కాంతి, ఈ వెలుతురు, ఈ అభివృద్ధి అందరికి కూడా అందే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఆ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, నాకు అవకాశం కల్పించినందుకు శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే భక్తి టీవీ బృందానికి అందరికి కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా కేవలం ధనార్జనే ఒక లక్ష్యంగా పనిచేస్తున్న ఈ రోజుల్లో మరి ఇవాళ ధర్మం కోసం, సంస్కృతి కోసం, మన పద్ధతుల కోసం, మన సాంప్రదాయాల కోసం టెలివిజన్ ఛానల్ పెట్టడం, దాన్ని నిరాటంకంగా నడపడం, నిరంతర భక్తి కార్యక్రమాలు ప్రసారం చేయడం, తద్వారా మనందరిలో కూడా మంచి ఆలోచన చేయడం అవుతుందో ఇది ఒక మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తుండక శ్రీ చౌదరి గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా రాహుకేతు పూజను ఆచరిస్తే శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. అందులోనూ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ జరుపుకుంటే సమస్త సన్మంగళాలు చేకూరుతాయని కాళహస్తి క్షేత్ర ప్రామాణికం. అటువంటి అరుదైన పూజను
ఆ శ్రీకాళహస్తీసుని సన్నిధిలోనే ఆ క్షేత్రం నుంచి విచ్చేసిన అర్చకుల సమక్షంలోనే ఈనాడు మనం జరుపుకోబోతున్నాం. రాహుకేతువుల ధ్యాన శ్లోకాలు మీ అందరి చేత పఠింపచేస్తూ ఈ పూజను విశేషంగా అర్చకులు నిర్వహిస్తారు. ఇది సామూహిక ఉత్సవం కాబట్టి భక్తులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగవలసిందిగా మనవి. రాహుకేతు పూజను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వర్మన్నోదభిర్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజినీమతే శ్రీనామమిత్రియవదో శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వేదవాదస్య వర్తనే మురోరస్వస్య బృహదః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. ఓం దేవీం వాచమచరీం తదేవాస్తాం విశ్వరోలాపశవో వదంతి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. లోక్ష్యాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతవిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా మమ అనుకుని ఆ రాహుకేతువులకి శ్రీకాళహస్తీశ్వరుడికి నమస్కారం చేయండి అమ్మా. మమ యజమానస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే జోపనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ హస్తిప్రార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబాసమే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత అధిదేవత ప్రత్యదేవత రాహుకేతు గ్రహ దేవత కోటిలింగేశ్వర స్వామి దేవత దివ్యచరణ సన్నిధో వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ చాంద్రమాణ దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షేద్యాః పంచమ్యుపరి షష్ఠ్యాయాం తిథో వాసరః వాసరస్థో స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష ప్రతిష్ఠాయ శుభతిథో అస్య యజమానస్య శ్రీమాన్. అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా. రాహుకేతువుల యొక్క సర్పదేవతా పూజ, రాహుకేతువుల యొక్క పూజ జరుగుతోంది. కాలసర్పదోషము, సర్పదోషము, నాగదోషము, సమస్త గ్రహపీడలన్నీ తొలగిపోవడానికి శనివారం వేళ కార్తీక మాసం మరియు షష్ఠీ శుభవేళ జరుగుతోందమ్మా. ఈ సంకల్పాన్ని అందరూ కూడా గట్టిగా చెబుతూ ఉండాలి. ఆ గ్రహ దోషములన్నీ పోయి మనందరికీ కూడా శుభం జరగాలని చెప్పే సంకల్పం జరుగుతోందమ్మా. సాక్షాత్తు కాళహస్తి నుంచే విచ్చేసినటువంటి మహాపండితులు ఆ కాళహస్తీశ్వరుడి సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా గట్టిగా సంకల్పం చెప్పండి. ఓం. ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి మనస్సులో. గోత్రోద్భవస్య. మీ యొక్క భర్త పేరు మనస్సులో స్మరణ చేసుకోండి. నామధేయస్య. మీ పేర్లు కూడా భార్య పేరు స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లల పేర్లు కూడా స్మరణ చేయండి అమ్మా. కుమారస్య కుమార్యాః. మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి. అందరూ చెప్పండి అమ్మా. ఓం మమ సహకుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా జాతక చక్రేషు స్థిత సంపూర్ణ నవగ్రహ దుర్దోష పీడా పరిహారార్థం విశేషతః అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతు
కేతుగ్రహ సంపూర్ణ దోషపీడ పరిహారార్థం సంపూర్ణ కాలసర్పదోష నాగదోష సర్పదోష పరిహార ద్వారా సంపూర్ణ శుభఫల అవాప్త్యర్థం సకల విధ మనస్సంకల్ప సిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం యథాశక్తి రాహుగ్రహ కేతుగ్రహ సర్పదోష నివారణ పూజాం అహం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. సర్పదోష నివారణ జరిగితే వివాహం ఆలస్యమవుతున్న యువతి యువకులకు వివాహం త్వరగా పూర్తవుతుంది. సంతానం ఆలస్యమైన వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనేక రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ తీరుతాయి. అది సర్పదోషం యొక్క నివారణ ద్వారా జరుగుతుంది. ఒక్కసారి జై చెప్పి మనం పూజని ప్రారంభించుకుందాం. జయ జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి, జయ జయ శ్రీకాళహస్తీశ్వర స్వామికి. ఓం ఐషాం ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి మా చేతులు జోడించి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనో. 5 మార్లు శ్రీకాళహస్తీశ్వరుడి నామాన్ని చెబుదాం. ఎప్పుడైతే దోష పరిహార పూజ చేస్తామో వెంటనే దేవుణ్ణి మనం అర్చించాలి, ఆ దోషం మళ్ళీ అంటకుండగా. అందుకని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ధ్యానం చేద్దాం. 5 మార్లు గట్టిగా చెప్పాలి. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః. జ్ఞానప్రసూనాంబాయ నమః. ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః. జ్ఞానప్రసూనాంబాయ నమః. జయ జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి, జయ జయ శ్రీకాళహస్తీశ్వర స్వామికి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. రాహుకేతు దేవతాయ నమో నమః. దివ్య ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. హారతి కళ్ళకత్తుకోండి. హర నమః పార్వతీపతయే. శంభో శంకర శంభో శంకర శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండి. అన్ని దోషములు పరిహారమై శాంతి జరగాలని, శుభం జరగాలని కోరుకోండి. శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కాళహస్తి అర్చక వరేణ్యులను కోరుతున్నాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. వాసుదేవాయ నమః. మృత్యుంజయాయ నమః. రుద్రాయ నమః. సుయోత్తమాయ నమః. ఘోషాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. దివాకరాయ నమః. వేదాయ నమః. నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీబ్రహ్మణే నమో నమః. యజమానస్వభాద్రత క్షేత్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः दिव्रार्धे स्वेदवराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य प्रदेशे कृष्णा गोदावर्योः नदी मध्यप्रदेशे अस्मिन् कल्याणमण्डपे कोटिदेवोत्सव प्राङ्गणे
కోటిలింగేశ్వర స్వామి దేవత, జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత దివ్య చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షేత్యాః పంచమర్పరి షష్ఠ్యాయాం తిథో శుభవాసరయుక్తాయాం స్థిరవాసరే శుభవాసరే నక్షత్ర యోగే శుభకరణ ఏవం విశిష్టాయాం శోభాతిథో. అందరూ కూడా కళ్యాణం ప్రారంభమైందమ్మా. కళ్యాణ సంకల్పం జరుగుతోంది. మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చెయ్యండి. గోత్రోద్భవస్య, మీ పేరును స్మరణ చెయ్యండి. నామధేయస్య, మీ భర్త పేరు, మీ పేరు. ధర్మపత్ని సమేతస్య, మీ పిల్లల పేర్లు కూడా స్మరణ చేసుకోండి. కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మ అందరూ కూడా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థానాం సర్వేషాం భక్తినానా నానా గోత్రాణా నానా నామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వరుణ దేవత ప్రసాదేన వర్ష ఫల ప్రాప్త్యర్థం గోదేవత దినదినాభివృద్ధ్యర్థం జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. ఓం అనుహవంబరే హవంబరే వాదం పరిక్షవో దుస్వప్నందరధంతద్భుజభ్యో దుజాభ్యః అనహోదం పరయోదహో జగడేంద్రదశాగుణో మృగశ్చ తద్భుజభ్యో దుజాభ్యః ఆరాత్రే అగ్నిరస్వారాత్మరజరస్తుతే వివాదే పాభివర్జత స్వస్తిదే స్వరస్పదే స్వస్తిదే నమస్తే కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోచమధమతే త్వమాయుతే దిగర్భగోరవస్తే త్వమాయుతే యాదేవ జగదేదామగాయ బ్రహ్మపుత్రే మధుమనే జగూలదే పక్షరస్య గుణాక్షప్రదగత్ సుమనా భవాం. శ్రీ బ్రహ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాంగత్వేన ఆదోహ పాద ప్రక్షాళనం కరిష్యే. అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ జరగబోతోంది. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూన అమ్మవారి మెడలో ధరింపచేయబోతూ ఉన్నాడు. ఆ మాంగళ్యాన్ని మీ అందరికీ దర్శనం చేయిస్తారమ్మా. మీరు దర్శనం చేయండి, నమస్కారం చేయండి. ఆ అమ్మవారి మాంగళ్యానికి నమస్కారం చేయండి. మీ మాంగళ్యాన్ని కూడా కళ్ళగద్దుకోండి తల్లి. ఆ అమ్మవారి యొక్క మాంగళ్య బలం మీ మీద కూడా ప్రసరించి మీకంతా సౌభాగ్యం కలుగుతుందమ్మా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే వద్దామి సుభగే సహదేవ జనదానదో. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనా శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు ఉత్తరాది మఠం బెంగళూరు వారు మహాతపస్వి, మహాపండితుడు, మంచి మంత్రశక్తి గలవాడు. అటువంటి వారు ఈ భాగ్యనగరానికి రావటం, వారు వేరే కార్యక్రమంలో చాలా బిజీగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చౌదరి గారి ఆహ్వానం మేరకు ఒక 2 నిమిషాలు వచ్చేసి ఆయన అనుగ్రహ భాషణ చేసేసి ఆయన వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ పీఠం చాలా పురాతన పీఠం. హంసనామక పరమాత్మ, సనక సనందనాథులు, దూర్వాసులు ఆ పరంపరలో వచ్చినటువంటి పీఠం. చతుయుగ మూర్తులు 4 యుగాల్లో పూజించబడేటువంటి మూల రాములు, సీతాదేవి విగ్రహాలు వేల సంవత్సరాలు బట్టి ఆ మఠంలో వస్తున్నటువంటి పరంపర. అటువంటి మహాతపస్వి ఈనాడు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారి అనుగ్రహ భాషణ అనుగ్రహ భాషణ అయిన తర్వాత స్వామివారు వెళ్ళిపోతారు. తర్వాత మన ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. స్వాముల వారిని వారి అనుగ్రహ సందేశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం న క్షమంతే విమతయస్తముపాసే శ్రియః పతిం. మయి స్థితో మదంగేషు స్వతంత్రో వ్యాప్తవాన్ హరిః స విష్ణుశ్చాస్వతంత్రం మాం స్వేచ్ఛయా వర్తయత్యజః. స్వాత్మనస్తస్య పూజా స్యుః మనోవాక్కాయవృత్తయః.
మమైతాః ఇతి కర్తారం ఉద్దేశ్యంచ హరిం స్మరేత్. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః వయః ప్రదర్శితో येन सम्यक् जयतीर्थं तमाश्रये. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. భక్తులందరికీ ఈ కోటి దీపోత్సవాన్ని దర్శించేది మహాభాగ్యము. ఎన్నో జన్మల పుణ్యం వలన ఇటువంటి భాగ్యం దొరుకుతుంది. ఈ దీపోత్సవాన్ని చూసేటప్పుడు మనస్సులో భక్తితో భావన చేసుకోవాలి. స్వామికి దీపాన్ని అర్పిస్తున్నాము. ఇది ఆ స్వామికి ప్రకాశం లేదు అని మనం అర్పించేది కాదు. భగవంతునికి అనంతమైన ప్రకాశం ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఆదేశిస్తాడు, యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యునిలో చంద్రునిలో ఉన్న ఆ ప్రకాశం, నక్షత్రాల్లో ఉన్న ఆ ప్రకాశము, ఇవన్నీ కూడా ఆ భగవంతుని ప్రకాశం వలన వస్తాయి. భగవంతుడు మనకు చేస్తూ ఉన్న ఉపకారములు అనంత ఉపకారములు. మనకు తినడానికి తెలుసు, తిన్న తర్వాత ఆహారం మన కడుపు లోపల ఎలా జీర్ణమవుతుంది, పచనం చేసేవాడు ఎవడు మనకు తెలియదు. మన ఈ దేహం ఒక యంత్రం ఉన్నట్టు. ఈ యంత్రాన్ని నిర్మించినవాడు ఆ స్వామి. తల్లిదండ్రులు ఈ దేహాన్ని నిర్మించడానికి నిమిత్తులైతారు. వారికి ఈ దేహమునందు ఏముంది, ఎలా నిర్మించాలి తెలియదు. ఒక చిన్న రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా వైద్యుల దగ్గర వెళ్ళి అడుగుతారు, నాకేమైంది, మా పిల్లలకు ఏమైంది అని అడుగుతారు. కానీ వీరికి ఈ దేహమునందు ఉన్న రోగములు ఎలా వస్తాయి, ఎలా సిస్టమ్ ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి తెలియదు. ఇటువంటి వారికి ఈ దేహాన్ని నిర్మించే సామర్థ్యం సర్వథా లేదు. అయితే భగవంతుడు ఇటువంటి దేహాన్ని నిర్మించడానికి తల్లిదండ్రులను నిమిత్తులుగా చేసి తనే నిర్మిస్తాడు. అటువంటి అనంత జీవులకు దేహములను ఇచ్చిన ఆ మహాస్వామి మహాప్రభు ప్రతి ఒక్క క్షణమునందు మనకు ఈ దేహమునందు ఎన్నో కోట్ల క్రియల ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సెల్లు మన ఈ దేహమునందు పనిచేస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఒక్కొక్క సెల్లు కూడా పని చేస్తుంది అంటే దాంట్లో ఆ స్వామి అంతర్యాముడై ఉండి చేయిస్తాడు. మీరందరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి మనస్సులో ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, వెంకటేశ్వర స్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు, శ్రీశైల స్వామి, జ్ఞానప్రసూనాంబ, అటువంటి మహానుభావులు, మహాప్రకాశం కలిగిన వారు మనకు జ్ఞానప్రకాశాన్ని ఇచ్చి అనుగ్రహించుగాక అని అందరూ కూడా మనస్సులో ప్రార్థించుకోండి. ఈ వ్యవస్థను చేసిన అందరికీ, వ్యవస్థాపకులకు, వచ్చిన భక్తులకు భగవంతుడు విశేషంగా జ్ఞానభక్తి వైరాగ్యములను, ఆయురారోగ్యాది ఐశ్వర్యములను అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తాము. శ్రీకృష్ణ అర్పణమస్తు. కళ్యాణ పరమేశ్వరునిగా సాక్షాత్కరించిన ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబిక సమేతుడై గజవాహనంపై మనల్ని అనుగ్రహించేందుకు విచ్చేస్తున్నారు. స్వామివారి
శ్రీకాళహస్తిలో కూడా స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం గజవాహనంపై ఊరేగిస్తారు. అందరూ కూర్చుని వాహన సేవను దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూనబోంతాలకే పులకింతనా దశ దిశాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం శిరసుకే చలువ ఆ చలువ గంగా ఉదిపికే తడుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. ఈనాటి అపూర్వ ఘట్టం ప్రధాన ఘట్టంలోకి ప్రవేశిద్దాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా వేదిక పైన తొలి కార్తీక దీపారాధన చేసిన అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దయచేసి కూర్చుని కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా సన్మంత్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివరాత్రి రోజు మాత్రమే వీక్షించే లింగోద్భవ దృశ్యాన్ని ఈ అపూర్వ ఘట్టంలో భాగంగా ప్రతిరోజు మనం వీక్షిస్తున్నాం. అద్భుతమైన లింగోద్భవ దృశ్యాన్ని ఇప్పుడు వీక్షించబోతున్నాం. లింగోద్భవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.
పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి ఆ పరమేశ్వరుడికి. कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत वानशृण्वन्नोतिभिः सीदसादनम् त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. సర్పహారం జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ వేగంగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నందిహారతి. శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాసో అస్య హృదయబద్ధ వృషభోరరపేతి మహోదేవో మర్త్యాగు ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి, చేతులు పైకెత్తి పరమేశ్వరుడికి అర్పణ చేయాలి. సింహహారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః పూరస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోంది. అమ్మవారికి పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. గట్టిగా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ
రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమశంతమగో హృదే సర్వోజ్ఞేశ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. కేతాధ్వనులు చేస్తూ ఆ రుద్రుడికి హారతి సమర్పణ చేయండి. కైలాసానికి వినపడాలి గట్టిగా. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కుంభహారతి జరుగుతోందమ్మా. ఆ కుంభహారతిని పరమేశ్వరుడికి కరతాళ ధ్వనులతో అందించండి. నక్షత్రహారతి. అగ్నిర్నః పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్రహారతి జరుగుతోంది. సప్తహారతిలో చివరి హారతి గట్టిగా. కైలాసానికి వినపడాలి. హారతి కళ్ళగద్దుకోండి అందరూ కూడా. సమస్త మంగళాని భవంతు. 5 మార్లు హారతి కళ్ళగద్దుకోండి. నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి.